అధికార బీజేపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బుధవారం ప్రధాని మోదీ యొక్క 400 పార్ నినాదంపై విశ్వాసం వ్యక్తం చేశారు మరియు లోక్సభ ఎన్నికలలో సీట్ల వాటా పరంగా అధికార పార్టీ గణనీయమైన లాభాలను పొందుతుందని పేర్కొన్నారు. ఇండియా టుడే కాన్క్లేవ్ ఎలక్షన్ స్పెషల్లో నరసింహారావు మాట్లాడుతూ, మేము సాధించినంతగా ఏమీ లేదు, మేమింకా లాభాలను పొందగల రాష్ట్రాలున్నాయి. ఉత్తరప్రదేశ్లో అదనంగా 15 సీట్లు గెలవగలమని మేము నమ్ముతున్నాము. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు గెలుస్తాం. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ప్రతిపక్షాలకు, పరిశీలకులకు సర్ప్రైజ్ ఇస్తుందని రావు అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కష్టతరమైన 140 సీట్లను గుర్తించి దానికి అనుగుణంగా గత 3 ఏళ్లలో వ్యూహాలు రచించాం. మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలంతా 3 ఏళ్లుగా స్లాగ్ అయ్యారు. కాంగ్రెస్ పునరాగమనం చేయగలదని మీరు అనుకుంటున్నారు మరియు కొన్ని రాజకీయ చర్చల ఆధారంగా వారు ఎన్నికల్లో విజయం సాధించగలరని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు చెందిన ప్రొఫెషనల్స్ వింగ్ అండ్ డేటా అనలిటిక్స్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్ కు చెందిన రాష్ట్రాల నుండి లాభాలను ఆశిస్తున్న రాష్ట్రాల గురించి అడిగినప్పుడు, దక్షిణాదిలో సీట్ల షేర్ల పెరుగుదల నుండి పార్టీ 2019 గణనను సులభంగా దాటుతుందని అన్నారు. మీరు కేవలం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి వంటి దక్షిణాది రాష్ట్రాలను తీసుకుంటే దానికి మహారాష్ట్రను కలిపితే మేము మా 2019 లెక్కను దాటుతాము. హర్యానా మరియు ఢిల్లీలలో మాకు గణనీయమైన లాభాలున్నాయని కాంగ్రెస్ నేత చక్రవర్తి చెప్పారు. వ్యూహాత్మక పొత్తులు ఆడటం దీనికి కారణం. అది ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టులు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరియు శివసేనతో ఈ పొత్తులు బీజేపీతో సహా మీ అందరినీ ఆశ్చర్యపరుస్తాయని చక్రవర్తి తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించినప్పటికీ 5 దక్షిణాది రాష్ట్రాల్లోని 129 సీట్లలో బీజేపీ కేవలం 29 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్ కూటమి ఇంకా బలం పెరగడంతో సౌత్లో బీజేపీ సీట్లు ఇంకా తగ్గి అవుట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ కు ఎంపీ సీట్లు పెరిగితే అధికారంలోకి కూటమి రావడం పక్కా అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.